హల్లెలూయా. అసూయ వలన చచ్చెదరు అని ఉంది వాక్యంలో. అసూయ అనేది మన జీవితంలో రాకూడదు. ఈ చీకటి క్రియ, చీకటి క్రియలు. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే నీకు అసూయ వస్తుందా? యేసు నామములో దాన్ని బయటికి పోగొట్టాలా. ఆమేన్, ఆమేన్. ప్రభువా, ఇంకా నీకు ఇష్టమైతే అతనికి ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం. నాకు కూడా ఇల్లు ఇవ్వు ప్రభు. అతనికి కారు ఇచ్చావు, నాకు కూడా ఇవ్వు ప్రభు. అతనికి మంచి ఇన్కమ్ ఉంది ప్రభు, నీ కృపను బట్టి నాకు కూడా ఇవ్వు అని ప్రభువుని అడగటంలో ఎంతో ఆశీర్వాదం. అది ఆ క్రియలే తేజో సంబంధమైన క్రియలు. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11 నుంచి చదవండి, మీకు ఒకసారి అర్థమవుతుంది. రోమన్స్ చాప్టర్ 12, 13వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. మరియు మీరు తెలుసుకొని అలాగు చేయుడి. ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన దేవునికి స్తోత్రం. ఏ ఉపకరణాలు ధరించుకోవాలి? ఏ ఉపకరణాలు ధరించుకోవాలి? ఎందుకు యుద్ధోపకరణాలు ధరించాలి అని అంటే, మనకు విరోధంగా నిలబడినటువంటి శత్రువు అయినటువంటి సాతానుడు వాడు ఎప్పుడు మనల్ని నాశనం చేద్దామా, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేద్దామా, మన ప్రార్థనా జీవితాన్ని పాడు చేద్దామా, దేవుడికి మనకున్నటువంటి సంబంధాన్ని పాడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకు మనకు కావాల్సింది ఏంటంటే తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటంటే సమాధానం అనే జోడు, దేవునికి స్తోత్రం. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం. వీటన్నిటిని పట్టుకొని ఉంటే సాతానుడు ఒకవేళ వచ్చినప్పటికీ, వాడు చీకటి నీ దగ్గరికి తెచ్చినప్పటికీ, నీ దగ్గర వాక్యం అనే వెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి వెంటనే ఏమవుద్ది? పారిపోద్ది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క నామంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ యుద్ధోపకరణాలు మన గృహములో ఉండాలి, మన ఒంటి మీద కూడా ఉండాలి. ఒంటి మీద ఉన్నటువంటి అర్థం ఏంటంటే నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. అబ్రహాముకి ఒక సమస్య ఎదురైంది. రాజు అడిగాడు శారమ్మను చూసి, ఈమె ఎవరని అడిగాడు. ఏమని చెప్పాడండి? చెప్పొచ్చు అట్లా అంటే భయపడ్డాడు. సాతానుడు తీసుకొచ్చే అతి భయంకరమైనటువంటి చీకటికరమైన ఆయుధం ఏంటంటే భయం. మనందరిలో మొట్టమొదటి భయాన్ని తీసుకొస్తాడు. గత 2-3 రోజుల నుంచి నేను భయపడలేదన్న వాళ్ళు మీరు చెయ్యొద్దండి. ఎవరున్నారా? కొన్ని భయపడ్డాం అన్నవాళ్ళు చేయొద్దండి. టక్కనెత్తారేటి? దేవునికి స్తోత్రం. నిజమే. నౌకాదళం దగ్గర పాకిస్తాన్ వాడు ఉన్నాడు. ఈ సైరన్ మోగిందనగానే గుండెలో బాంబు పడినట్టు ఉందా లేదా? భయపడ్డామా లేదా? భయపడ్డాం, అందరూ భయపడతాం. ఆ భయం కోసం కాదు ఇక్కడ చెప్పేది. శరీర సంబంధమైన భయం అందరికీ ఉంటుంది ప్రియులారా, అందరికీ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు ప్రభువులో నిలబడటానికి ఎప్పుడైతే భయపడి లోకం వైపు వెళ్ళిపోతావో, అమ్మో నాకు నష్టం జరుగుద్ది, అమ్మో యేసయ్యని నమ్ముకుంటే నాకంతా లాసే, నాకంతా నష్టమే, నేను నష్టపోతాను, నేను పడిపోతాను, నేను కృంగిపోతాను అన్న భయం ఉందే, ఆ భయం ఉండకూడదు. ఎంత కష్టం వచ్చినా రాని ప్రభు కొరకు నేను నిలబడతాను. అది ఒక మంచి ఆయుధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యొక్క వెలుగు మనలో ఉంటే చీకటి మనల్ని ఏం చేయలేదు. ఒకసారి ఒక చిన్న పాప ప్రార్థన చేస్తున్నప్పుడు పొద్దాకులు వచ్చి సాతాను తలుపు కొడుతుందట. తీరా తలుపు చూస్తే అక్కడ ఎవరు లేరు. ఆ పాపకు అర్థమైపోయింది, ఇది నన్ను భయపెట్టడానికి, నా ప్రార్థన డిస్టర్బ్ చేయడానికి వచ్చిందని వెంటనే తెలిసిపోయి వెంటనే ప్రార్థనలోనే మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా, యేసయ్యా ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. తనకి ఏ ఆయుధం ఉంది? తన ఆయుధం ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇంకా యేసయ్య యుద్ధం చేస్తే ఆ యుద్ధం ముందు ఎవరు నిలబడలేరు.
యేసయ్య ముందర ఉండి యుద్ధం చేస్తే నీకు నువ్వుగా నిలబడితే ఓడిపోతావేమో, కానీ యేసయ్య గనక నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తే అది ఎంత భయంకరమైన చీకటి శక్తి, చీకటి ప్రభావమే కావచ్చు, కానీ అది అంతా కూడా యేసుక్రీస్తు నామములో బయటికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధుల్లో ప్రియులారా, సమాధుల్లో తిరుగుతున్నటువంటి దెయ్యం పట్టినటువంటి వాడు భయంకరంగా తిరుగుతున్న వాడికి ఏ ఆయుధం లేదు, అసలు వాడు సమాధిలో ఉన్నాడు అన్న విషయమే తెలియదు. యేసయ్య వాడి దగ్గరికి వచ్చినప్పుడు వాడు గిడగిడ కొట్టుకొని పోరాడుతూ ఉన్నాడు. లోపల ఉన్న దెయ్యం అంటుంది, ఏ నజరేయుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటే యేసయ్య అన్నాడు, నోరు మూయి అన్నాడు. ఎందుకు నోరు మూయించాడు యేసయ్య? ఎందుకు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని స్తుతించాల్సింది దెయ్యము కాదు, ఎవరు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని కుమారులు. హల్లెలూయా. ఎవరు దేవుని స్తుతించాలి? దేవుని చేత ఏర్పరచబడిన వారు. సాతానుడా నువ్వు కాదు, అందుకే నోరు మూయమన్నాడు. వాళ్ళలో దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత, ఆ వ్యక్తిలో నుంచి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాడు చక్కగా యేసయ్యా నీకు స్తోత్రం అని దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వాడి దగ్గర యుద్ధోపకరణాలు లేవు, కానీ యేసయ్య వచ్చి సహాయం చేశాడు. ప్రియులారా, ఒక్కొక్కసారి నీకు నాకు సరైన విశ్వాసం ఉండకపోవచ్చు, నీకు నాకు సరైన నిరీక్షణ ఉండకపోవచ్చు, నేను ఒక్కొక్కసారి కృంగిపోవచ్చు, కానీ యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఒక ఆయుధం. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే, చాలా ఆయుధాలు దేవుడు ఇచ్చాడు, అన్నిటికంటే గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఒక్కొక్కసారి దుఃఖకరమైన విషయం ఏంటంటే సరిగ్గా చేయటం మనకు కుదరదు. మీలో చాలామంది ముఖ్యంగా బల్లారాధన ఇచ్చేటప్పుడు అమ్మ కళ్ళు మూసుకోండి, ఈ సమయంలో స్త్రీలు ప్రార్థన చేయండి అంటే మీరేమో ఈ పక్కన ఉన్న నువ్వు చెయ్యి, లేకపోతే వెనక్కి తిరిగి చేస్తావా, చెయ్యి, నేను చేయనులే, ఈ లోపు నేను ఇక్కడ గిలగిల కొట్టుకుంటా ఉంటాను. అమ్మా స్త్రీలు ప్రార్థన చేయండి, టైం అయిపోతుంది, బల్లారాధన కొంచెం లేట్ అవుతుంది. ఆయుధాన్ని నువ్వేం చేయాలి చెప్పాలి, వాడకపోతే ఏమవుద్ది? దాన్ని సానక పట్టకపోతే ఏమైపోద్ది? తుప్పు పట్టిపోద్ది. కొంతమంది ప్రార్థనా జీవితం అట్లాగే ఉంది. అందుకే అన్నాడు, అలాంటి చీకటి క్రియలను విసర్జించండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో ఇంత కత్తి ఒకటి ఉంది, కానీ అది ఎంత మొండిదంటే పీక కోసుకున్నా కానీ తెగదు. ఎప్పుడైనా సానబట్టేవాడు వస్తాడేమో చూసా. ఒకసారి చర్చి పైన ఉన్నా, అరుచుకుంటాడు వస్తున్నాడు. ఈ రోజులు ఎలా తెలుసా, బైకుల మీద వస్తున్నారు. సైకిల్ మీద అన్నా వస్తే చక్కగా కొంచెం దొరుకుతాడు. ఆ చిన్న సానబడతామో అని అరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అట్లా కాదు, దాన్ని చక్కగా రికార్డింగ్ చేసుకొని చిన్న మైక్ పెట్టుకొని డ్రర్ని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈలోపు వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటాడు, మనం ఎవరే ఆగరా ఇక్కడ అరిసేలోపు మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోతున్నారు. ఏదైనా సరే, ఉల్లిపాయలోడైనా అంతే, టమాటాలోడైనా అంతే, ఎవడైనా ఎట్లయినా పడుద్దండి. ప్రియమైన వాళ్ళ అట్లా అయిపోయింది. సానబట్టిద్దాం. కొన్ని కత్తులు, కొన్ని ఆయుధాలు తెగవు, ఎందుకంటే వాటికి సానబట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నేను అడుగుతాను, మీరు శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు, 3 రోజులు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, 11 రోజులు ఉపవాసం, ఏం చేస్తారో తెలియదు. మీరు నేమేమనుకుంటాం, అమ్మ బాబోయ్ ఎంత భక్తి, ఎంత ప్రార్థనలు ఎదిగాను. తీరా ప్రార్థన చేయండి అమ్మ అంటే చేయలేకపోతున్నారు. అట్లా అంటున్నాను నేను, ఏమనుకోమాకండి. టక్కన అందుకోవాలి, అంతే. పోటీ పడాలి ప్రార్థన చేయడానికి. గొప్ప భాగ్యం. ఆ యుద్ధోపకరణాన్ని ఎప్పుడైతే నువ్వు ఉపయోగిస్తావో ప్రియులరా, ఆ ఒక ఉపయోగం దేవుని నామములో ఎంతో రీతిగా చక్కగా అది ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక టీం, ప్రార్థన చేసుకునే టీం ఒక రైలు బండిలో ప్రయాణం చేస్తున్నారట. రైలు బండిలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళంతా కూడా ఏమైంది, మాటలు చెప్పుకుంటూ ఏమైపోయింది తెలుసా, ప్రార్థన చేయడం మర్చిపోయారు. బాగా మాట్లాడుకుంటున్నారు. అరే మన సంఘంలో ఎంత చక్కగా పాటలు పాడతారు,
అవును, బాగా పాడతారు, మన ఊరంతా చెప్పుకున్నారు, అయ్యని ఇయ్యని మొత్తం చెప్పుకున్నారండి. 2 గంటలు మాట్లాడుకున్నారు. చివరిగా కనీసం చిన్న ప్రార్థన చేయొచ్చు కదా. ఇప్పుడు అందరం వెళ్ళి నిద్రపోదామని చెప్పేసి, ఎవరి సీట్లో కాళ్ళు వెళ్ళిపోయి పడుకుందామని చెప్పేసి చిన్న ప్రార్థన చేసుకుందాం అనుకోలే ఎవరు. అందరూ ఎవరి కాళ్ళు అలిసిపోయి, మనందరం కూడా మాటల్లో మాత్రం సూపర్గా ఉంటాం. ప్రార్థన చేయండి, ప్రభువా యేసయ్యా నాయనా, నాకేం ప్రార్థన వినపడదు. ఒకసారి ఇదిగో ఈ ఫ్యాన్ కట్టేస్తాను, ఆ ఫ్యాన్ కట్టేస్తాను, ఆ ఫ్యాన్. కొంతమంది అనుకుంటారు పాపం పాస్టర్ గారికి మైండ్ పని చేయట్లేదు అనుకుంటా, ఎండాకాలం ఫ్యాన్లు కట్టేస్తున్నాడు ఏంటి అని గడగడగడ ఊగుతూ ఉంటారు కొంతమంది. నాకేమో ప్రార్థన వినపడదు. ఒక్కోసారి అక్కడికి దిగుతా, అక్కడికి కొంచెం వినపడదు. మా ఊళ్ళు మాట్లాడు, పాస్టర్ గారండి మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకొని వచ్చినప్పుడు, ప్రార్థన చేశారా నా కోసం? ఏమైంది పరీక్ష? ఎంత గట్టిగా అడుగుతారో. మరి ప్రార్థన కూడా అంత గట్టిగా చేయొచ్చు కదా. ఏంటో ఎక్కడ లేని వినయము, భక్తి అంత దాంట్లోనే, ఆ చిన్న స్వరంలోనే అన్నాడు, ప్రభువా నాయన తండ్రి. నేను వినాలి. నువ్వు చేసే ప్రార్థన కనీసం దేవుడికి వినపడుతుంది, అది దాంట్లో అనుమానం లేదు, వినపడుతుందిలే. ఎందుకంటే నా దేవుడికి వినపడుతుంది, అది వ్యక్తిగత ప్రార్థన. సంఘంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అందరూ ఆమెను అనాలా వద్దా? వద్దా? అనాలి. మరి అనాలంటే వినపడాలి కదా. మామూలు అప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుతావో అప్పుడు కూడా అంత గట్టిగా. శుక్రవారం మన పిల్లలు వచ్చారు, మగ పిల్లలు, ప్రార్థన చేయండి అంటే వాళ్ళంటే కొత్త, వాళ్ళకి రాదు, నేర్చుకుంటున్నారు ఇప్పుడే. ఏరా ప్రార్థన చేయరా అంటే గట్టిగా చేయొచ్చు కంటే ఒకడు అంటాడు. ఇంకింతే సమాధానం. ఎప్పుడు పాస్టర్ గారు ఉండరు. ఈ శుక్రవారం పాస్టర్ గారు ఉన్నారు, నా వైపు తిరిగి కూర్చున్నారు వీళ్ళంతా. మరి అడి తిరగంటారా, వెనక్కి తిరగంటారా, పాస్టర్ గారు వెనక్కున్నారు, అడి తిరిగి కూర్చోండి అంటే ఆ బుర్రలన్నీ అడి తిరిగినాయి. ఏరా ప్రార్థన చేశారంటే కొంచెం స్పీడ్గా చేయొచ్చు, కొంచెం గట్టిగా చేయొచ్చు. బుర్రలే, అరే బుర్రలేనా పని చేసేది? ఇంకిదే. మా మైటి బాబు ఎప్పుడు పురుషుల ప్రార్థనకు రాడు, రాక ఆ రోజు వచ్చాడు. ఒకటే నవ్వు. ప్రియారా, ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన ఒక ఆయుధాన్ని ఆయుధంగానే వాడాలి. కత్తిని తీసి బెండకాయని ఇట్లా పెట్టుకొని బెల్లు కొట్టినట్టుగా ఇట్లా కొడితే తెగుద్దా చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి, కత్తి కూడా గట్టి పట్టుకోవాలి. టక్ 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 కోసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడు ఉంటుంది నీకు? రోజు పని చేస్తే ఉంటుంది. పని చేయకుండా దొంగ నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే, ఏ పని చేయకుండా, అప్పుడే మీ అమ్మో లేకపోతే నీ భార్య లేకపోతే నీ భర్త లేకపోతే ఎవరొకరు ఉల్లిపాయ కోయ్ అనగానే, అన్నం తింటున్నాను కదా తొందరగా ఉల్లిపాయ కోయ్ అన్నప్పుడు నిదానంగా పోతాను. ఈలోపు అన్నం తినేస్తాడు. ఏం చేస్తాడు ఉల్లిపాయ చెప్పండి? కోపం వచ్చి నీ ముఖాన్ని కొడతాను అంటాడు. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆయుధాన్ని ఆయుధానిగా వాడాలి, వస్తువుగా వాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోర ఊదబడుతూ ఉంది, అక్కడ ఆయుధం పని చేయబడుతూ ఉంది. ప్రతి ఆయుధం పని చేయబడాలంటే ప్రార్థన అనే ఆయుధం నీ జీవితంలో ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. నేను గట్టిగా దగ్గరకు వచ్చి, గట్టిగా చేయండి, ఉద్యోగం చేయండి, ఇంకా స్లోగానే చేస్తున్నారు. నాకు జాగ్రత్తగానండి. నాకేం కావాలంటే అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా ఉద్యమం రగులుకొని రావాలి. ఆమేన్. అందరూ ఆమేన్ అంటే వద్దా? ఎప్పుడు ఈ సప్పబడిన ప్రార్థనలే, అలిసిపోయిన ప్రార్థనలే. సప్పబడిపోయి ఉన్నారు ఇంకా ఆల్రెడీ. ఇంకెప్పుడు లేవబడతారు? ఇంకెప్పుడు ఉద్యమం వస్తుంది? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉద్యమంతో కూడినటువంటి ప్రార్థన అనేటువంటి ఆయుధం మనలో ఉండినప్పుడు దేవుడు బలమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకుని ఉండాలి. ఆపదలో ఉన్న నీ బిడ్డలు ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే నీ బంధువులు ఎక్కడో ఉండొచ్చు. నువ్వు ఇక్కడ చేసే ప్రార్థన, ఇక్కడ చేసే చిన్న ప్రార్థన అక్కడ ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మేము యూపీలో ఉన్నప్పుడు మీకు చాలాసార్లు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారు చెప్పేవాళ్ళం. ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తే మాకు అక్కడ బలం వచ్చేది. ఎట్లా జరిగింది ఇది? ఏమా నరవలో ప్రార్థన చేస్తే యూపీలో క్రియ ఎలా జరుగుతుంది? అదే ప్రార్థనలో ఉన్న బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎక్కడో అలాగే ప్రార్థన దానికంటే పవర్. ఆమేన్, హల్లెలూయా. అదైతే కనీసం కనిపెడుతుంది. ఇది కనిపించకుండా బలమైన అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది. సాతాన్ని వాటి క్రియలను యేసుక్రీస్తు నామములో మొత్తము కూడా చీకటినంతా కూడా పాలద్రోలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబంలో ప్రతిరోజు ఈ యుద్ధం జరుగుతుంది. ఎవరొకరు పిల్లల ద్వారానో, భార్య ద్వారానో, భర్త ద్వారానో, తల్లి ద్వారానో, తండ్రి ద్వారానో, అత్త ద్వారానో, మామ ద్వారానో, ఎవరొకరి ద్వారా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ యుద్ధాన్ని నువ్వు ఎలా జయించాలో తెలుసా? ప్రేమ అనే ఆయుధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేజో యుద్ధోపకరణాల్లో మొట్టమొదటిది ఒకవేళ ప్రార్థన అయితే, రెండవది ప్రేమ. ప్రేమతో నువ్వు జయించాలి. ప్రేమతో ఒకళ్ళు గడగడగడమని పొట్లాడి ముక్కు కళ్ళు ఏకమయ్యేటట్టుగా గడగడ మాట్లాడి అరిసి నీ మీద ఎగురుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? అమ్మా శాంతిగా, నీకు శాంతి కలుగును గాక అనాలి. ఏమనాలి అంటారా? అనమే. ఉప్పు కారాలు ఎక్కువ తినేసి ఉన్నాం కదా, అట్ట ఎగురుతున్నావు, నేను ఎగురుతానని చెప్పి ఎగురుతూ ఉంటారు వీళ్ళు కూడా. అప్పుడు తేడా ఏముంది? చీకటికి వెలుగు తేడా ఏముంది చెప్పండి? చీకటే, వెలుగు. వెలుగు సంబంధులు దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. వెలుగు సంబంధులు. అందుకనే ఆ వెలుగు సంబంధమైన దేవుని కుమారులు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాబట్టి దేవునితో ఉండడానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఒకటి ఇది జరుగుద్ది. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలనుకున్నా టైం సరిపోదు. రెండవ విషయం మొట్టమొదటిది దేవుని రాకడలో జరిగే కార్యం ఏంటి? ఏర్పరచబడిన వారు చచ్చింది గొర్రె. ఏర్పరచబడిన వారు ఏమవుతారు? ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా సృష్టి క్రియేషన్. రెండవదిగా సృష్టి స్వాతంత్రం పొందుద్దట. దేవునికి స్తోత్రం. ఏం పొందుద్ది? స్వాతంత్రం పొందుద్ది. మనందరికీ, మన భారతీయులందరికీ ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1947 కరెక్టే. ఆగస్టు 28వ తారీఖున కదా, 15వ తారీఖున. వీటికన్నిటికీ డేట్లు ఉన్నాయి. కానీ ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఈ సర్వ సృష్టి అంతా కూడా సృష్టిలో ఏదైతే ఉందో అదంతా కూడా స్వాతంత్రం పొందుద్దట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు స్వాతంత్రం లేదని అర్థం. రోడ్డు మీద చిన్న రాయి పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి, అమ్మా తల్లే నువ్వు చేసావే అన్నారు, 40 మంది వచ్చేస్తారు. ఇది వస్తారా? వస్తారు. ఏమైందమ్మా? అమ్మా రాత్రి ముక్కున్నానమ్మా, నెరవేర్చబడిపోయింది అనగానే అంతే. ఆ 40 మంది కనీసం ఇద్దరు రెండు టెంకాయలు అంటే కొబ్బరికాయలు తేకపోతే నన్ను అడగ కొడతారా? కొట్టరా? దేనికి? దేనికి చెప్పండి. దేనికని చెప్పాను? రాయి అంటే సృష్టిలో ఉందా? ప్రియమైన వాళ్ళరా, మరి ముఖ్యంగా మన భారతదేశంలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి స్వాతంత్రం లేదట. పొద్దున్నే ఒక ఆయన ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నాయి. నేను చెప్తున్న మాటలుగా చూడండి ఒకసారి. వాక్యమే చెప్తుంది. సృష్టి అట విడుదల పొందుద్దట దేవుని రాకడు. ఆ మాట చదువుదాం, గమనించి చూడండి ప్రియమైన వాళ్ళరా. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి అన్నమాట. ఒక్క నిమిషం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చదవండి, అర్థమవుతుంది. సృష్టి
స్వాతంత్రం లేదండి. సృష్టికి స్వాతంత్రం లేదు, క్రియేషన్కి స్వాతంత్రం లేదు. మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా మనం బానిసలుగానే బతుకుతున్నాం. అవి కూడా బానిసగానే బతుకుతున్నాయి. చదవండి. దేవుని కుమారుల హల్లెలూయా. సృష్టి ఏం చేస్తుందట? సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్న దేని కొరకు? కింద నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదన్న నిరీక్షణ గలదాయి. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే, వినండి, మనం మాట్లాడుకునే భాషలో చెప్తాను. ఈ భూమి మీద దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, వీళ్ళు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోతారా, ఎప్పుడు పరలోకానికి వెళ్తారా, ఎప్పుడు దేవుని దగ్గర చేర్చబడతారా, ఎప్పుడు నాకు స్వేచ్ఛ వస్తుందా అని ప్రతి రాయి, ప్రతి వస్తువు, సృష్టిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి జీవ జంతువులన్నిటి కూడా అట్లా కనిపెట్టుకుంటూ ఉన్నాయట. ఎవరి కోసం? దేవుని బిడ్డలైన మన కోసం. దేవుడు వస్తాడు, అది మాట వాస్తవమే. కానీ దేవుని బిడ్డలైన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు, ఈ సృష్టిలో ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా, అప్పుడు మనకు ఖచ్చితంగా మనకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, స్వాతంత్రం వచ్చేస్తుంది. అమ్మయ్యా, ఈ పాపం నుంచి, ఈ దరిద్రత నుంచి, ఈ కీడు నుంచి మనకు విడుదల కలిగిందని సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బిడ్డలంగా ఏర్పరచబడిన వారుగా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామో, రెండో కార్యం జరిగేది ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా బంధించబడిందల్లా కూడా విడిపించబడేస్తుంది. దేవునికి స్తోత్రం. మనిషి ఏం చేశాడంటే, ఒక చెట్టు కనపడి దాని చుట్టూ దారం చుట్టేస్తాడు, పసుపు దారం ఫుల్గా చుట్టేసి దాని చుట్టూ తిరుగుతున్నాడు. చెప్పండి, చెట్టు కాని నోరుడు, రే పనికి మాలోడా, నేను కాదురా దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, నీతి సూర్యుడు ఉన్నాడు, ఆయన్ని పూజించాలంటదేమో నోరు ఉంటే గనక. సృష్టి అట్లా బాధపడుతుందట ప్రియులారా. మనిషి సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. ఎంత దుఃఖకరమైన విషయం. రెండవ రాకడలో ఈ సృష్టికి పూర్తి విముక్తి, పూర్తి విడుదల, పూర్తి స్వాతంత్ర్యం కలుగుద్దట. ఇంకొంచెం కింద చదవండి అమ్మా, ఇంకొంచెం కింద చదవండి. వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసన్న వేద పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏం చేస్తుందండి? వేదన. అంటే మనందరం ఏం చేస్తున్నాం సృష్టికి? ఏమో దేవుని స్తుతిస్తూ ఉంటే, మనిషి ఏమో సృష్టిని లోపరుచుకోవాలని చూసి దాన్ని ఇంకా చిత్రహింసలు పెడతా ఉన్నాడు. దీని నుంచి మనకు విడుదల ఎప్పుడు వస్తుంది? దేవుని పిల్లలైన వారు ఎత్తబడి పరలోక రాజ్యములో యేసు ప్రభు వారితో నివాసం ఉండే సమయం వచ్చినప్పుడు, ఎత్తబడినప్పుడట ఈ సృష్టి అంతటికి సంపూర్ణ విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సృష్టిలో జరిగేటువంటి ఈ గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంది. చివరిగా మూడవది తీర్పు జరుగుతుంది. ఏం జరుగుద్ది? మొట్టమొదటిది ఏం జరుగుద్ది? ఏర్పరచబడిన వారు ఎత్తబడతారు. రెండవది, బానిసత్వంలో ఉన్న ఈ సృష్టి విడుదల పొంది స్వాతంత్ర్యం పొందుద్ది. మూడవదిగా తీర్పు జరుగుద్ది. జడ్జిమెంట్, తీర్పు తీర్చబడుతుంది.
ఏదో పాట గుర్తొస్తుంది కానీ పూర్తిగా గుర్తురాట్లా. మార్పులేని మానవుండా తీర్పు దినం సాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది ఈ పాట. ప్రియమైన వాళ్ళు, తీర్పు దినం నువ్వు నేను ఎవరమే దాగలేము. తీర్పు ఎవరు తీరుస్తారు చెప్పండి? లాయరా? తీర్పు ఎవరు తీరుస్తారు? పోలీసుడా? కాదు, జడ్జి గారు. నువ్వు మంచి క్రియ చేసావో, చీకటి క్రియ చేసావో, వెలుగు సంబంధమైన క్రియ చేసావో, ఈ రెండిటికి తీర్పు ఉంటుంది. అందరం కూడా ఆ తీర్పులో నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంట పారిపోతారట, కొంతమంది బావిలో బుడక్కమని దూకుతారట. ఆ బావిలో ఉన్న నీళ్లు కూడా ఏం చేస్తాయి తెలుసా? తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేస్తాయట. మీలో కొంతమంది అనవచ్చు, పిల్లలు తెలివిగలరు, ఒకవేళ నీళ్ళులో, ఆ బావిలో నీళ్లు లేకపోతే, అది కూడా ఉందో వాక్యం, దానిలో ఉన్న మట్టి ఉంటుందే, ఆ మట్టిని నెత్తి తీసుకొచ్చి దేవుడి దగ్గర నిలబడుద్దట. కొంతమంది సముద్రంలో పడిపోదామని వెళ్తారట, చావడానికి అవ్వదు. తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. ఇప్పుడైతే మనం దాక్కోవచ్చు, ఇప్పుడైతే మనం అబద్ధాలు చెప్పవచ్చు. ఏమ్మా ఆరాధనకు రాలేదు ఆదివారం అంటే ఏదో ఒక రీతిగా, ఏదో ఒక సాకు, ఏదో ఒక అబద్ధం చెప్పి పాస్టర్ గారిని బుడి కొట్టించవచ్చు. కానీ దేవుని బుడి కూడా కొట్టగలవా చెప్పండి? కొట్టగలమా? దేవుడిని మోసం చేయలేవు. తీర్పు దినం వచ్చినప్పుడు దేవుడు నీ క్రియలన్నీ కూడా బయట పెడతాడు. ఏం చేసావు? ఎన్నేళ్ళు బతికావు? 67 సంవత్సరాలు. 67 సంవత్సరాలు బ్రతికావా? ఏం చేసావు దేవుని కొరకు? నేనేం చేయలేదయ్యా. అప్పుడు పో అంటాడు, పక్కకు పో, అగ్ని ఆరదు పురుగు చావు. నువ్వేం చేయ అవసరం లేదమ్మా, నువ్వు అట్లా నిలబడితే చాలు, ఆ అగ్ని అదే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఏం చేస్తుంది చెప్పండి? కాల్చుకుంటా వెళ్తుంది. నువ్వేం చేయవు కదా. సోమరిపోతులు ఏం చేయలేరు, నిద్రపోతులు ఏమీ చేయలేరు. సోమరితనాన్ని అందుకే విడిచిపెట్టాలి. సోమరిపోతులు, నిద్రపోతులు, పిరికి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుని కొరకు పనిచేసే వ్యక్తులు, దేవుని కొరకు కార్యాలు చేసేటువంటి వ్యక్తులు, దేవుని వెలుగు సంబంధులు, దేవుని కుమారులు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సోమర్తనం అందరికీ ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ సోమర్తనాన్ని నువ్వు డెవలప్ చేస్తే నీకున్న మంచి క్రియలన్నీ పోతాయి. నీకున్న సోమరిపనం అంతా యేసు నామములో దూరం అయిపోను గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆమేన్, ఆమేన్. సోమర్తనం వస్తుంది, ఒక్కోసారి బద్ధకం వస్తుంది, ఒక్కోసారి నీరసం వస్తుంది. కానీ ఒక్కోసారి బద్ధకాన్ని కూడా జయించుకోవాలి, బద్ధకాన్ని కూడా విడిచిపెట్టాలి. కొంచెం ఓపిక చేసుకొని ప్రార్థన చేయాలి, ఓపిక చేసుకొని ప్రభు యొక్క పనిలో ముందుకు కొనసాగాలి. దేవుడు నీకు కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను ఇచ్చాడా? ఆ కుటుంబాన్ని చక్కగా నువ్వు చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, భార్యలను చూసుకోవాలి, మనవరాళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది మంచిదే. వాటితో పాటు కూడా దేవుడు నీకు కొంచెం పని ఇచ్చాడు. ఏంటి ఆ పని? సంఘములో తొడవటం, కడగటం, ప్రార్థన చేయటం, సువార్త ప్రకటించడం, ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళ పనులే. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. 2025 సంవత్సరంలో మందిరం కొరకు మీరు ఏం చేశారు? అందరు నోట్లంటే వచ్చేది ఏంటంటే, నేను ప్రార్థన చేశానండి. మంచిదే, ప్రార్థన మంచిదే కాదంట్లా. కానీ ప్రార్థన ఒక వంక అయిపోయింది. కొట్టుకెళ్ళి అది తీసురంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడే కళ్ళు మూసి, అంటే కొట్టుకెళ్ళడం ఇష్టం లేదన్నమాట. కారులో బయటికి వెళ్దాం వస్తావా? అప్పుడు ఏమైపోద్దో ప్రార్థన. అప్పుడు అనరు ప్రార్థన చేసుకుంటావా అని. లేకపోతే విమానం వెళ్దాం వస్తావా? ప్రియమైన వారులరా, నీకున్నటువంటి దేవుడు నీకు అప్పగించిన పనిని ఏదైతే చేస్తావో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. తీర్పులో దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడు అనగానే మీరేమనుకుంటారంటే అది పాస్టర్ గారులే, అంటే దేవుని దాసుడు కదా. ఎవరైతే దేవుని పని చేస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. దేవుని దాసు అంటే ఒక పాస్టర్ గారే కాదు, పని చేస్తున్న నువ్వు కూడా దేవుని దగ్గర దాసురాలువే. దాసుడు అంటే పనివాడివే. కానీ యేసయ్య ఎప్పుడు విషయం ఏంటంటే మనకు చులకన అయిపోయింది.
యేసయ్య ఎప్పుడు పనివాళ్ళుగా చూడు, దాసులుగా చూడు, స్నేహితులుగా చూస్తాడు, ఫ్రెండ్స్గా చూస్తాడు. శిష్యులతో కూడా అన్నాడు, మిమ్మల్ని దాసులుగా పిలవను, నా ఫ్రెండ్స్గా, నా స్నేహితులుగా చూస్తాను. అందుకని యేసయ్య ప్రేమ మనకు చులకన అయిపోయాను. చేయకపోయినా పర్లేదులే, మన పక్కన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారులే, వీళ్ళు చేసుకుంటారులే, విక్టోరియమ్మ గారు చేసుకుంటారులే, మురళి చేసుకుంటారులే అనుకుంటున్నాను. దేవుని పని చేయాలి ప్రియులారా. చేస్తే తీర్పులో దేవుడిని పలికే మాటలో ఎంతో శ్రేష్టత ఉంది. దేవునికి స్తోత్రం. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా పర్వాలేదండి. మనుషుల మెప్పు కోసం చేయొద్దు. ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే మనుషుల మెప్పు మనకు మనుషులు ఏం చేస్తారంటే ఈ రోజున పొగుడుతారు, రేపు కుసేపున తర్వాత ఏం చేస్తారు, తిడతారు. పలానా మంచామా అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెడ్డది, అంతకంటే చెడ్డది ఇంకోటి లేదండి అనేస్తారు. పలానోడు మంచోళ్ళు అండి, అంతకంటే చెడ్డోళ్ళు లేడని వేస్తారు. ఈ మనుషుల మాటలు ప్రియులు. కానీ దేవుని నోట అమ్మటే అలా రాదు. బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నువ్వేం చేసావని అడుగుతాడు. అప్పుడు నువ్వు లెక్క అప్ప చెప్పాలి. ప్రతి దానికి లెక్క ఉంది. నీ సమయాన్ని ఏం చేసావు, నీ డబ్బుని ఏం చేసావు, నీకు శక్తినిచ్చాను, నీకు ఆరోగ్యమునిచ్చాను, నీకు బలమునిచ్చాను, ఏం చేసావు? అయ్యా అంతా నా కొరకే వాడుకున్నాను. వెళ్ళి పక్కన మూలన కూర్చోమంటాడు. ఏమండి, మంచి అందగాళ్ళు అయినటువంటి వ్యక్తుల దగ్గర, మంచి సూటు బూట్ వేసుకుని మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్న వాళ్ళ దగ్గర చిరిగిపోయిన బట్టలు బాగా మురికితో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో నువ్వు కూడా అలాగే ఉంటావు. దేవుని కొరకు ఏం చేయకపోతే ప్రశ్నించుకోండి. ఈ 4 నెలలు దేవుని కొరకు ఏమైనా చేసావా? చేస్తున్నావా? అసలు చేసే ప్రణాళిక ఉందా? ఓ భక్తుడు చెప్తాడు, నీకు దర్శనం ఉంటే దేవుడు నీకు ప్రొవిజన్ ఇస్తాడట. ఇఫ్ యూ హ్యావ్ విజన్ దెన్ గాడ్ విల్ గివ్ ప్రొవిజన్. అంటే నీకు ఏదన్నా పని చేయాలి దేవుని కొరకు. కొంతమంది సాకులు చెప్తారు, నాకేముందండి, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర శక్తి లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు అది లేదు. ఎప్పుడు ఇదే సాకులు. మోషే కూడా సాకులు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు చెప్పండి, త్వరగా చెప్పండి. నత్తివాడిని అన్నాడు. సరే నత్తివాడు అన్నాడు, నీకు తోడుని ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేడా దేవుడు? అక్కడ ఇచ్చాడా ఇవ్వలేదా? రేపు ఇస్తానని అన్నాడా? వాయిదా లేడు దేవుడు. నీకు ప్రభా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభా నువ్వు నాకు దయచేయి అని ప్రభుని అడుగు. ఇవ్వకపోతే నన్ను అడగండి, నన్ను కాదు. బైబిలే దానికి సమాధానం చెప్తుంది. బైబిలే సమాధానం చెప్తుంది. నీకు చేయాలన్న దర్శనం నీకు ఉండాలి, ప్రార్థన చేయాలనే దర్శనం నీకు ఉండాలి, పని చేయాలన్న దర్శనం నీకుంటే ఏదైతే అవసరమో దేవుడు ఆ సమయానికి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మహిమ కొరకు నువ్వు నేను పనిచేసి దేవుని తీర్పులో ముగిచేస్తున్నాడు. అందరూ జాగ్రత్త వినాలి. దేవుని తీర్పులో దోషులముగా కాకుండా నిర్దోషులముగా మనందరం కనపడదుముగాక. ఆమేన్, ఆమేన్. నువ్వు దోషిగా నిలబడ్డావా నరకానికి పోతావు. నిర్దోషిగా నిలబడితే ప్రభువుతో ఎల్లకాలము ఉంటావు. సృష్టి కూడా చూసి నిన్ను ఆనందిస్తట, సంతోషిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు యొక్క రాకడలో ఏమేమి జరుగుతాయో మనం విన్నాం. ఇంకా చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిచ్చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభు యొక్క రాకడ వచ్చేలోపు దేవదూతలు పనిచేస్తున్నారు, బోర పనిచేస్తుంది, మహాదేవదూతలు పనిచేస్తున్నారు. మానవునిగా లేకపోతే దేవుని బిడ్డగా నువ్వు పనిచేస్తున్నావా? పనిచేస్తే నమ్మకమైన దాసుడు అనిపించుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా మీకు వందనాలు. చక్కటి అమూల్యమైన 3 ప్రాముఖ్యమైన విషయాలు మా జీవితంలో మీరు జ్ఞాపకం చేశారు. నీ రాకడ వచ్చినప్పుడు మేమందరం కూడా ఎత్తబడతాం, ఎందుకంటే మేము ఏర్పరచబడిన వారం. రెండవదిగా ఈ సృష్టి దేవుని బిడ్డలమైన మమ్మల్ని బట్టి స్వాతంత్రం పొందుతున్న ఆయన, అందును బట్టి నీకు స్తోత్రం. మూడవదిగా మేము చేసిన కార్యాలు, మేము చేసిన పనులు కేవలం తినడం, తాగడం, సంపాదించుకోవడం, భార్య బిడ్డలను చూసుకోవడం మాత్రమే కాదు నాయన. నువ్వు మాకే పని అయితే ఇచ్చావో ఆ పనిని మేము నిర్వర్తించడానికి, సంఘంలో పని చేయడానికి, నీ రాకడ కొరకు కనిపెట్టడానికి సహాయం చేసి నడిపించండి. ఇంకా మా ప్రియ బిడ్డలు పని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంఘంలో. వాళ్ళందరూ పని చేయడానికి వారందరికీ మనసు దయచేయండి, చేయాలన్న మనసు వారికి అనుగ్రహించండి. నీ తీర్పులో నిర్దోషులుగా కనబడటానికి సహాయం చేయండి. దొంగవాళ్ళు, పని దొంగలు ఎవరైతే ఉన్నారో
యేసు నామములో ఈ మధ్యాహ్నకాల సమయంలో వారు మనసు మార్చుకొందురుగాక. అట్టి కృప చూపించి ఆశీర్వదించి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.